అద్భుతమైనటువంటి పాటల్ని, మనసుకి హత్తుకునేటువంటి అందమైనటువంటి లిరిక్స్ని మనకు అందిస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ గారు ఆ మట్టి వాసనలు గుబాళించేటువంటి సాహిత్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అనంత్ శ్రీరామ్ గారిని ఇటీవల కాలంలో ఇంకొక సినిమాలో ఒక మంచి పాత్రలో కూడా చూసాము. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ముందుగా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చుక్క నీరే చుక్క నీరే ఒక్క పూట సిక్కదాయే వచ్చి దాహం తీర్సవయ్యా ఊరికి పచ్చి గంగని పంపవయ్యా పైరుకి రెక్కలన్నీ ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే వచ్చి కట్టం తీర్సవయ్యా సీమకి సచ్చి నీకే పుడతా మళ్ళీ జన్మకి మొక్కలన్నీ మొక్కుతా ఉన్నాయి దిక్కులన్నీ తొక్కుతా ఉన్నాయి గుక్కల్లోకి గుండెలు చేరి వెక్కి వెక్కి నిక్కుతా ఉన్నాయి నల్ల మబ్బు నల్ల హంసాయే జల్లు మాకు నల్ల పూసాయే సెమ్మ కన్ను సెల్లని కాసాయే ఓదొరా మాదొరా ఊతమీయరా రాదొరా రాదొరా నువ్వే ఆసరా ఏ బావి చూసినా ఎండ మావిరో ఏ బతుకు చూసినా ఎండినాదిరో. ఇంత అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకుంటున్న ఈ సక్సెస్ మీట్లో ఈ కరుణరసాత్మకమైన పాట ఏంటనేది మీకు సందేహం రావచ్చు. ఏకో రస కరుణ ఏవా అని భవభూతి గారు చెప్పారు. నవరసాలని గనక ఒక రేఖ మీద వేస్తే ఈ చివర కరుణరసం ఆ చివర రౌద్రం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక కంట్లో కరుణరసం ఒక కంట్లో రౌద్రరసం పండించిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికే చెందింది. ఆ రెండింటిని సమతౌల్యపరచడం అంటే ఎంతో అనుభవజ్ఞుడైన నటుడికే అది సాధ్యపడుతుంది. ఈ కథ బాబీ గారు చెప్పినప్పుడు నాకు తట్టిన ఒకే ఒక్క పదం గుర్రంపై నరసింహం అన్నది. డేగా డేగా అన్న పాటలో గుర్రంపై నరసింహం అనేది బాలకృష్ణ గారి స్వారీ చూసిన తర్వాత తట్టిన పదం అన్నమాట. చాలామందికి ఏముంది గుర్రం మీద వస్తున్నారు కదా అనుకోవచ్చు. ఈ గుర్రపు స్వారీ అనేది వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘట్టం ఆయన చేసిన గుర్రపు స్వారీ. మనకందరికీ గుర్రం రెండు కాళ్ళ మీద నుంచుంటే చూపులకు చాలా బాగుంటుంది. దాన్ని హార్స్ రైడింగ్ ప్రక్రియలో రేరింగ్ అంటారు. అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా గుర్రం తన బరువు తన మొయ్యలేక పైకెళ్ళిన గుర్రం వెనక్కి పడితే గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి మీద 400 కేజీల గుర్రం పడుతుంది. 400 కేజీల ఒక బండ మన మీద పడితే ఎంత రిస్కో హార్స్ని రేరింగ్ చేయడం అంత రిస్క్. ఈ దశలో ఇన్ని విజయాలు పొందిన తర్వాత కూడా సినిమా కోసం నేను ఏదైనా చేస్తానని నిరూపించిన ఆయన ధైర్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఆ గుర్రంపై నరసింహంలో సింహం నాయకుడైతే ఆ సింహగర్జన మాత్రం ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్ గారిది. మనకి దృశ్యం ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఆ నేపథ్య సంగీతం కూడా అంత అద్భుతంగా వినిపించబట్టి డాకు మహారాజ్ అన్న సినిమా విజయానికి ఒక మెట్టు పైనే ఉంది కానీ విజయంతో సరిపెట్టుకోలేదు. దానికి మూల కారణమైన తమన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్న బృందం తరపున. ఈ సింహం గుర్రం ఈ స్వారీ చేయడానికి కావలసిన నేలను సమకూర్చింది మాత్రం దర్శకుడు బాబీ గారు. ఇప్పటి వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అనడానికి ఈ ఎత్తుకి మధ్య వారధిగా డాకు మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంత కమర్షియల్ సినిమాలో అయినా ఒక నీటి సమస్య గురించి ఒక ప్రదేశాన్ని చూపించి ఆకు కూడా చిగురించని ఒక ఎండిపోయిన ఒక ప్రదేశాన్ని చూపించి నా సినిమా మొత్తం నీ పాటలో వినపడాలని నాకు స్ఫూర్తినిచ్చి అద్భుతమైన పదాలు నాతో రాయించినందుకు మరొకసారి దర్శకుడు బాబీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన
చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ నా పెద్ద కొడుకు 2వ తారీఖు నాడు అమెరికాకి వెళ్ళాడు. వాడు ఇంకా అక్కడ సెటిల్ అవ్వలేదన్న, రూమ్ గట్రా ఏం చూసుకోలేదు. ఆ చూసుకోరా పని అంటే ఫస్ట్ నేను డాకు మహారాజ్ చూసి ఆ పని చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ రివ్యూ వాడు చెప్పాడు. అక్కడి నుంచి నాకు డాడీ సినిమా ఇచ్చి పడేసింది అని ఒక్క డైలాగ్ చెప్పాడు వాడు. అసలు ఫస్ట్ షో నుంచి హిట్ టాకు సొంతం చేసుకుంది మన డాకు మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను రాసిన హిట్ పాటల్లో మరొక హిట్ పాట చేరింది. ఇంకా అసలు మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి దబిడి దిబిడి అనే పాటతోని. ఆ రోజు నుంచి ఎంత శ్రమతోని ఎంత చెమటోడ్చి పనిచేశారో చివరికి ఆర్ఆర్లో కూడా అంతే శ్రద్ధ తీసుకొని డాకుగా మారడానికి ముందు నుంచి ఒక పాట ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక సర్కారోడా అనే ఒక మంచి పాట కూడా నాతోని తమ్మన్ గారు రాయించారు. ప్రతి ఒక్క సింగర్లో ఆ రోజు అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరికి ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఒక్కడు ఒక దగ్గర నిల్చుంటారు, అందరు ఇట్లా ఊగిపోతున్నారు ఆర్ఆర్ జరిగే సమయంలో. థ్యాంక్ యూ సార్, మంచి పాట ఇచ్చారు. మీరు ఈ నందమూరి తమన్ అనే పేరు మీరు సార్థక నామధేయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ అన్న, ఇది పక్కా ఒక డైరెక్టర్ సక్సెస్ సినిమా. వాట్ ఇంటెలిజెంట్ రైటింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు ఆ వేరియేషను, ఆ రెండింటిని, ఆ కరుణ రసాన్ని రౌద్ర రసాన్ని మీరు బ్యాలెన్స్ చేసిన తీరు అన్డౌటెడ్లీ బాలయ్యబాబు గారి చిత్రాల్లో ఒక స్టైలిష్ చిత్రం డాకు మహారాజ్. దీన్ని అంత అద్భుతంగా మీరు చెప్పి కొట్టిన సక్సెస్ ఇది. ఫస్ట్ నుంచి సినిమా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా అన్నా సినిమా భలే వస్తుంది, మనం కొడుతున్నాము అని చెప్పి కొట్టిన సక్సెస్ అన్న. నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా బాలయ్య గారు, ఆంధ్రదేశానికి అన్నగారు నందమూరి తారక రామారావు గారు అయితే ఈ జనరేషన్కి ఆంధ్రదేశానికి అందరికీ హోల్ అండ్ సోల్గా బ్రో మా బాలయ్య. ఇప్పుడు ఆంధ్రదేశానికి అందరికీ బ్రోగా మారిపోయారు. అన్స్టాపబుల్ అనే టైటిల్ ఎప్పుడు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజంగా అన్స్టాపబుల్ సార్. మీరు టెక్నీషియన్స్ కానీ నటులకు కానీ మీరు చూపించే శ్రద్ధ, వారి మీరు చూపించే ప్రత్యేక అభిమానం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నిజంగా మీరందరినీ అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ తెర మీద చూస్తుంటే మిమ్మల్ని అసలు ఆ వాయిస్లో ఇంటెన్షన్, ఆ గాంభీర్యత, తర్వాత కరుణరసాన్ని పండించేటప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని నిజంగా నీటి చుక్క రాని వారు ఎవ్వరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. నిజంగా అంత అద్భుతమైన యాక్షన్ అది మీకే చెల్లింది. మీకు మమ్మల్ని అంత ఆదరిస్తున్న మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు మన రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్ల దగ్గర లేడీ ఫ్యాన్స్ తొడలు కొడుతున్నారండి. ఇక అంతకంటే ఏం కావాలి మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఏ ముహూర్తంలో రాసామో కానీ అది ఇంకా జరుగుతూనే ఉంది. దబిడి దిబిడి నువ్వు దంచు బాలా, దబిడి దిబిడి థియేటర్లు మోగిపోయేలా. థ్యాంక్ యూ సో మచ్.